వెల్కమ్. యాక్చువల్లీ నేను లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారిని రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేసి ఒక మెయిల్ ద్వారా నేను రీచ్ అయ్యాను గతంలో. నాకు రాహుల్ గాంధీ గారి దగ్గర నుంచి 3వ తారీఖు నాకు రిప్లై వచ్చింది. నాకు చాలా సర్ప్రైజ్ అనిపించింది, ఎందుకంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ రాష్ట్రం మొత్తం కూడా, దేశం మొత్తం కూడా బిజీగా ఉండే ఒక వ్యక్తి నాకు రిప్లై ఇచ్చాడు కాబట్టి, సో ఐ ఫెల్ట్ హ్యాపీ దట్ ఐఎమ్ షేరింగ్ దట్ ఐఎమ్ థ్యాంకింగ్ రాహుల్ గాంధీ ఫర్ గివింగ్ మీ రిప్లై టు మై మెయిల్. సరే చూద్దాం ఏంటి నేను అసలు యాక్చువల్గా గతంలో రాహుల్ గాంధీ గారికి ఏమి లెటర్ రాశానంటే, యూనో దట్ నేను సమతా రాష్ట్ర అనే ఒక కాన్సెప్ట్ పట్టుకొని దేశవ్యాప్తంగా సమతా రాష్ట్ర అనే కాన్సెప్ట్ని మనం దేశంలోకి తీసుకెళ్ళాలి అని మీకు ఒక వీడియో కూడా పెట్టాను. సమతా రాష్ట్ర అంటే దాంట్లో ఒక 10 ప్రిన్సిపల్స్ పెట్టి, రాజ్యాంగమే అన్నిటికంటే పెద్దది, ఈక్వాలిటీ అంటే ఏ మతానికి వ్యతిరేకం కాదు, సమానత్వం అంటే ఏ మతానికి వ్యతిరేకం కాదు, సోషల్ జస్టిస్ చేస్తేనే మనకి నేషనల్ స్ట్రెంగ్త్ అనేది, యూనిటీ ఇన్ డైవర్సిటీ ఈజ్ ఇంపార్టెంట్, యూనిఫార్మిటీ అనేది పాసిబుల్ కాదు, ఎందుకంటే రకరకాల జాతులు, రకరకాల కులాలు, మతాలు ఉన్నప్పుడు అందరిని ఒక రకంగా బిహేవ్ చేయమంటాం కుదరదు. సో వీ కెన్ గో విత్ యూనిటీ త్రూ డిగ్నిటీ అండ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఎకనామిక్ ఈక్వాలిటీ తీసుకురావాలి, ఉమెన్ ఈక్వాలిటీ తీసుకురావాలి, ఎడ్యుకేషన్ బేస్గా ఉండాలి. దేశభక్తి అంటే అందరినీ కాపాడటం, ఒకరి మీద దాడి చేయడం కాదు. డైలాగ్ ద్వారానే, చర్చల ద్వారానే ఏదైనా సాధించుకోవాలి, కానీ అటాక్ చేసుకోకూడదు. పాజిటివ్ స్లోగన్స్, క్యాప్షన్స్ ఇవ్వాలని ఒక 10 ప్రిన్సిపల్స్ పెట్టి సమతా రాష్ట్ర అనే దాన్ని మనం ప్రమోట్ చేయాలి, మనం భారతదేశ సమతా రాష్ట్రంగా చేయాలి అని ఒక సింపుల్ కాన్సెప్ట్. అదేం పెద్ద మూమెంట్ కాదు, అదేం పొలిటికల్ పార్టీ కాదు. నాకు ఎందుకు అది అనిపించింది, ఆ కాన్సెప్ట్ని ప్రమోట్ చేద్దామని, అంతే. దట్స్ ఓన్లీ మై ఎయిమ్, దట్ ప్రమోటింగ్ ద కాన్సెప్ట్. సో నేను ఐ థాట్ ఐ విల్ రైట్ టు రాహుల్ గాంధీ ఇన్ సపోర్టింగ్ దిస్ కాన్సెప్ట్. ఎందుకంటే అతను ఎక్కడో ఢిల్లీలో ఉంటాడు, అక్కడికి మనం వెళ్ళలేము. ఎవరో చెప్పారు, నీ ప్రిన్సిపల్స్ బాగానే ఉన్నాయి, నువ్వు ఢిల్లీ వెళ్ళి రాహుల్ గాంధీని కలిసి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయన్నారు. నాకు అది చాలా పెద్ద కామెడీగా అనిపించింది, ఎందుకంటే సిద్ధరామయ్య, డికే శివకుమారే రాహుల్ గాంధీని కలవలేక వాళ్ళు డేస్ పాటు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళిద్దరూ ఒక పవర్ టజిల్ నడుస్తుంది కర్ణాటకలో. అంటే అదొక క్రైసిస్ అనమాట, కాంగ్రెస్ వాళ్ళకి క్రైసిస్ అది. ఆ క్రైసిస్ టైంలోనే సిద్ధరామయ్య, డికే శివకుమార్ కలవకపోతుంటే, నేను వెళ్ళి ఏదో సమతా రాష్ట్రం మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రాహుల్ గాంధీ గారు నన్ను కలవండి అంటే ఆయన కలుస్తాడని నేనైతే అనుకోవట్లే. సో దర్ ఇస్ నో పాయింట్. అలాంటిది నేను అసలు ట్రై చేయను, ఎందుకంటే నేను ప్రాక్టికల్గా ఆలోచిస్తాను కాబట్టి. సో అట్లాంటివి నేను ట్రై చేయను. సో ఐ థాట్ ఐ కెన్ సెండ్ హిమ్ ఎ మెయిల్. If he has time, he can see my mail అని అనిపించింది. సో ఒక రిలయబుల్ సోర్స్ నుంచి రాహుల్ గాంధీ గారి యొక్క పర్సనల్ ఈమెయిల్ ఐడి వచ్చింది, నాకు పంపించారు ఎవరు. నీ సమతా రాష్ట్ర ప్రపోజల్ గురించి ఇది ఈమెయిల్ ఐడికి పంపిస్తే ఆయన చూస్తాడు, రెగ్యులర్గా ఆ ఈమెయిల్ చెక్ చేసుకుంటాడు అన్నారు. సో ఆ పర్సనల్ ఈమెయిల్ ఐడికి పంపించిన. ఓకే, ఇది జరిగింది. నాకు అక్కడి నుంచి రిప్లై వచ్చింది. సరే, హ్యాపీ న్యూ ఇయర్ అని ఒక మెసేజ్ పెట్టారు. ఎందుకు అది నేను చూపిస్తాను మీకు, వాళ్ళు పంపించిన మెయిల్. అంటే అందరితో కలిసి, అంటే ఇప్పుడు కాంగ్రెస్ లీడర్ ఆఫ్ అపోజిషన్ కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ లీడర్లకి, ఎంపీలకి, ఎమ్మెల్యేలకి ఎలాగూ అధినాయకుడి నుంచి హ్యాపీ న్యూ ఇయర్ అని డిఫాల్ట్ మెసేజ్లు వెళ్తాయి కదా, అలా డిఫాల్ట్ మెసేజ్ ఏమో నాకు పంపించారేమో అని నాకు చెక్ చేస్తే ఇట్ ఈస్ నాట్ ఏ డిఫాల్ట్ మెసేజ్. ఎందుకంటే నాకు జనవరి 3వ తారీఖు పంపించారు హ్యాపీ న్యూ ఇయర్ అని. జనరల్గా డిఫాల్ట్ మెసేజ్లు, హ్యాపీ న్యూ ఇయర్ ఇవన్నీ కూడా ఎప్పుడు పంపిస్తారు, 1వ తారీఖు పంపిస్తారు కదా. దే రిప్లైడ్ మీ ఆన్ January 3rd. అంటే అర్థం ఇది డిఫాల్ట్ మెసేజ్ కాదు, 3వ తారీఖే నా మెయిల్ చూసి రిప్లై ఇవ్వాలనుకుని ఇచ్చారని నాకు ఒకటి అర్థమైంది. ఓకే, సో ఇది సంగతి. అంటే నేను గతంలో కూడా నేను చాలా వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ నాయకుల్ని రీచ్ అవటం
ఈ 2026లో జగన్ గారిని ఇట్లాంటి వాళ్ళని నేను కలవడానికి ట్రై చేస్తాను. నేను ఆల్రెడీ అనుకుంటున్నా జగన్ గారిని లాంటి వాళ్ళని ఇట్లా అపోజిషన్లో ఉన్నటువంటి వాళ్ళని కలవాలి. ఎందుకంటే ప్రస్తుతానికి సమతా రాష్ట్రకి ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయగలిగింది వీళ్ళే, అపోజిషన్ వాళ్ళే చేయగలరు. ఎందుకంటే వీళ్ళే సెక్యులర్ వైపు ఉన్నారు కాబట్టి. ఎందుకంటే వాళ్ళు మనకి ప్రభుత్వంలో ఉంది ఎన్డీఏ దేర్స్ ఈస్ హిందూ రాష్ట్ర అని వాళ్ళే చెప్తున్నారు. సో వాళ్ళది హిందూ రాష్ట్ర, వాళ్ళది సనాతన రాష్ట్ర అయితే మనది సమతా రాష్ట్రకి తీసుకెళ్లాలంటే మనకి అపోజిషన్ వాళ్ళే మనకి హెల్ప్ చేయాలి. సో జగన్ గారిని వీళ్ళని కలుస్తాను 2026లో 100%. ఓకే సరే, ఎనివే జగన్ గారు లాంటి వాళ్ళని నేను రీచ్ అవ్వలేను, ఎందుకంటే వాళ్ళు బిజీగా ఉంటారు. నేను వీళ్ళు ఎవరిని రీచ్ అవ్వలేను, వాళ్ళ సెక్యూరిటీ గార్డులను కూడా రీచ్ అవ్వలేను. యాక్చువల్ నా కెపాసిటీ నాకు చాలా చిన్నది. ఓకే, నా కెపాసిటీ చాలా చిన్నది. వాళ్ళ సెక్యూరిటీ గార్డులు కూడా నాకు అపాయింట్మెంట్ ఇవ్వరు. బట్ చెట్టు మీద కొంతమంది ఎవరో చెట్టు పైన ఉన్నారనుకోండి, మనం వాళ్ళు రీచ్ అవ్వాలి. ఎందుకంటే మనం ఎక్కలేని చెట్టు, వాళ్ళు ఎక్కగలిగారు, వాళ్ళ చెట్టు పైన ఉన్నారు ఆల్రెడీ. ఎవరినైతే మనం రీచ్ అవ్వలేమో మనకున్న ఒక ఆప్షన్ ఏంటంటే గట్టిగా అరవటం. ఎవరో చెట్టు పైన ఉన్నారు, మనం చెట్టు కింద ఉన్నాం, మనం ఎక్కలేము, మన కెపాసిటీ లేదు, చెట్టు ఎక్కలేము. అప్పుడు మనం ఏం చేస్తాం, గట్టిగా అరుస్తాం పైకి, ఆ పైన ఉన్న అతని ఈ విధంగా. నేను రోజు చేస్తున్నది యూట్యూబ్ ఛానల్లో గట్టిగా అరుస్తున్నాను. సెక్యులర్ వాదం మీద, సమతా మీద, ఈక్వాలిటీ మీద, జస్టిస్ మీద, సోషల్ జస్టిస్ మీద, ఎస్సీ ఎస్టీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి సంబంధించిన వెల్ఫేర్ మీద నేను గట్టిగా అరుస్తున్నా. నా యొక్క వాయిస్ కూడా ఈ నాయకులు వింటారని. సో ఐ హోప్ అపోజిషన్లో ఉన్నటువంటి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారే కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు ఎట్టా వింటుంటారు. ఎందుకంటే నేను కాంగ్రెస్ వాళ్ళకి రాహుల్ గాంధీకి మీరు వీడియో పెడితే ఆబ్వియస్లీ కాంగ్రెస్ వాళ్ళు చూస్తారు కదా నా వీడియోలు. ఓకే, జగన్ అన్న మీద వీడియో పెట్టినప్పుడు ఆబ్వియస్లీ వైసీపీ వాళ్ళు చూస్తారు. సో వీళ్ళిద్దరూ కాంగ్రెస్ అండ్ వైసీపీ వాళ్ళు నా వీడియోలు చూస్తున్నారని నేను అనుకున్నా. ఐ హోప్ దే షుడ్ అండర్స్టాండ్ మై పాయింట్ ఆఫ్ ఈక్వాలిటీ, జస్టిస్, సోషల్ జస్టిస్, ఇవన్నీ కూడా. అంటే నా పాయింట్ ఏం కాదు అది, వాళ్ళ దాంట్లో రూట్ తేలు ఉన్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ అనే వ్యక్తి అదే కదా మాట్లాడుతున్నాడు రోజు. జగన్ గారి యొక్క ఆయన యొక్క ఎజెండా ఏమంటారు, మేనిఫెస్టో, అదంతా కూడా జగన్ గారి మేనిఫెస్టో దీని మీదే ఉంటుంది. ఈక్వాలిటీ, సోషల్ జస్టిసు, రైట్. వాళ్ళకి కొంతమంది దాన్ని ఫ్రీ పీస్ అంటున్నారు. ఫ్రీ పీస్ కాదు, దాన్ని పేదలకు హెల్ప్ చేయాలనేటువంటి ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెడతారు. నేను పెద్ద వాళ్ళకి టీచ్ చేసేది ఏం లేదు, వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకొని ఒక 10 పాయింట్లు లాగాను ఇది. ఓకే, ఐ పుల్డ్ అప్ 10 పాయింట్స్ ఫర్ సమతా రాష్ట్ర దట్ ఐ ల్యాండ్ ఫ్రమ్ జగన్ అండ్ రాహుల్ గాంధీ ఇలాంటి వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నదా నేను అది. ఓకే, సో నేనేం వాళ్ళకి టీచ్ చేసేంత పెద్దోడిని కాదు, బట్ నేనే ఉన్నా అంటే. బట్ ఐ కంపైల్డ్ ఫ్యూ పాయింట్స్. అవి నేను జగన్ గారికి ఒక లెటర్ రూపంలో కానీ ఏదో ఒకటి ఇవ్వటానికి నేను ట్రై చేస్తా వచ్చే రోజుల్లో. సో నేనేమన్నానంటే, అదే నాకెవరో వెళ్ళి రాహుల్ గాంధీకి ఇవ్వమన్నారు బై హ్యాండ్. నేను అట్లాంటివి నమ్మను. ఒక 20,000 ఖర్చు పెట్టుకొని ఫ్లైట్ ఎక్కిపోయి రాహుల్ గాంధీని కలుద్దామని అక్కడ పోతే సెక్యూరిటీ కూడా లోపలికి రానివాడు. సో అట్లాంటి రిస్క్ నేను తీసుకోను. నా కెపాసిటీ నాకు తెలుసు కాబట్టి ఎంతవరకు నేను చేయగలను అదే నేను చేస్తాను. ఇప్పుడు మెయిల్ పెట్టాను ఆయనకి, నాకు ఎవరో మెయిల్ ఇస్తాయి. ఇక్కడ ఓన్లీ ఫోటో కోసం ఢిల్లీ పోవటం, ఇదిగోండి అది ఇంపార్టెంట్ కాదు నాకు. ఫోటోల కోసం ఢిల్లీ పోవటం, లెటర్లు ఇవ్వడానికి ఢిల్లీ పోవటం, అది అసలు ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దోస్ థింగ్స్. ఒకరికి హెల్ప్ చేయాలి, సెక్యులర్ రాష్ట్రాన్ని కట్టడానికి హెల్ప్ చేయాలి, దేశం ఐక్యత కోసం హెల్ప్ చేయాలి. డివిజివ్ పాలిటిక్స్ అనేది కరెక్ట్ కాదని అట్లాంటి వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి. పీసు, హార్మనీ, నాన్ వైలెన్సు, దాడులు తగ్గించి ఒకరినొకరిని కలిసి ఉండి కలిసికట్టుగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్, బాయ్ లాంటి వాళ్ళు కలిసి ఉండే విధంగా కలిసి ఉండాలి. దీనికి నేను హెల్ప్ చేయడానికి ఢిల్లీ పోవాల్సిన అవసరం లేదు. ఈమెయిల్ పెట్టినా, యూట్యూబ్లో వీడియోలు పెట్టినా ఏదో ఒక రూపాయలు వాళ్ళు చేరతాయి. ఓకే, అలాగే నేను విజయవాడ తాడేపల్లి కూడా వెళ్ళను, ఎందుకంటే వీడియోలు సరిపోతాయి, వాళ్ళు వింటూ ఉంటారు యాక్చువల్గా. సో దానికి నేను మళ్ళీ దానికోసం నేను విజయవాడ వెళ్ళాల్సిన అవసరం లేదు అనుకుంటాను నేను. ఇఫ్ ఐ అప్లోడ్ ఏ వీడియో ఇట్ మే రీచ్ దెమ్ ఎట్ ఎనీ ఏదో ఒక రూపాన అని నా ఉద్దేశం. ఓకే, సో ఐ రోట్ హిమ్ ఏ మెయిల్
ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ మై సమతా రాష్ట్ర. సో రాహుల్ గాంధీ గారి నుంచి ఒక రిప్లై వచ్చింది. ఆ మెయిల్లో నేను 3 పాయింట్లు రాశాను. అది యాక్చువల్గా చెప్పకూడదు, పర్సనల్ రాసి, బట్ నేను చెప్తున్నాను. ఒక 3 పాయింట్లు అయితే చెప్పాను. అది ఒకటి ఈ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ సమతా అనేది ఒకటి రాశాను మెయిల్లో. నేను గతంలో ఒక వీడియోలో అన్నాను, రాహుల్ గాంధీ గారు కనుక నన్ను కలిస్తే నేను ఫస్ట్ ఆయనకి ఏం చెప్తానంటే జగన్ గురించి చెప్తాను. ఇదిగో జగన్ అన్న నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అన్నాడు. ఓసీలు కుట్ర చేశారు ఆయన మీద. నేను నమ్ముతున్నాను ఎప్పుడు కూడా ఓసీలు కుట్ర చేశారు. ఇతను ఎప్పుడు నా ఎస్సీ నా ఎస్టీ బీసీ అంటాడు, ఇతను ఓడగొట్టంటారు ఒకసారి అని అనుకున్నారు ఓసీలు అందరూ. ఆయన వెనక ఆయన వెనక కుట్ర చేశారు ఓసీలు జగన్ వెనక. ఎందుకంటే నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అంటున్నాడని. జనరల్గా ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. వాళ్ళు దే ఆర్ నాట్ కంఫర్టబుల్. ఎవరైనా ఒక నా ఎస్సీ నా ఎస్టీ అంటే జనరల్గా ఇది భారతదేశం ఆధిపత్య సమాజం. ఈ ఆధిపత్య సమాజంలో వాళ్ళకి ఇష్టం ఉండదు. ఓకే, అది జగన్ ట్రై చేశాడు, అది విఫలమయ్యాడు. నువ్వు కూడా విఫలం అవుతావు. ప్లీజ్ డోంట్ అవాయిడ్. నేను ఆ లెటర్లో రాశాను, ప్లీజ్ అవాయిడ్ ఎస్సీ ఎస్టీ బీసీ ఆదివాసీ ఓవర్ డోస్ ఇన్ యువర్ స్పీచెస్. ఓసీలు మీ మీద కన్స్పైర్ అగేన్స్ట్ యూ రాహుల్జీ. కుట్ర చేస్తాను వెనక, ఎందుకంటే డబ్బులు వాళ్ళ దగ్గర ఉంటాయి. వీళ్ళేంటి అంటే కొద్దిగా పేదరికంలో ఉంటారు కాబట్టి డబ్బులు కొద్దిగా 3,000కి ఓటు వేయరంటే 5,000 కూడా ఇవ్వడానికి రెడీగా ఉంటారు డబ్బులు ఉన్నవాళ్ళు. 5,000 వస్తున్నాయి కదా అని వీళ్ళు తీసుకుంటారు పేదలు. వీళ్ళు తీసుకొని ఒకసారి డబ్బులు తీసుకుంటే ఆనెస్ట్గా ఓటేస్తారు. ఇది పేదల్లో ఉన్న మంచితనం ఏంటంటే వాళ్ళు ఓటుకి డబ్బులు తీసుకునేదని ఆనెస్ట్గా ఎవరి దగ్గర తీసుకుంటే వాళ్ళకే వేస్తారు ఓటు. క్రాస్ ఓటింగ్ ఇలాంటివి చేయరు డబ్బులు తీసుకొని. ఒకవేళ చేసినా వాళ్ళు దాడులు చేస్తారని భయం ఇవన్నీ ఉంటాయి. సో కాబట్టి దే ఆర్ ద వన్ హూ డిస్ట్రిబ్యూట్ ద మనీ. ది ఓసీ కమ్యూనిటీ ఈస్ ద వన్ హూ డిస్ట్రిబ్యూట్ ద మనీ. ఈ ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించిన వాళ్ళు దే రిసీవ్ ద మనీ. ఈ టైంలో ఈ కాంటెక్స్ట్లో ఇఫ్ యూ ఓవర్ డోస్ ఆన్ ఎస్సీ ఎస్టీ బీసీ ఆదివాసీస్, ది ఓసీస్ విల్ కన్స్పైర్ అగేన్స్ట్ యూ. సో అవాయిడ్ దట్ అనేది ఒక సజెషన్ అయితే నేను పంపించిన నా మెయిల్ ద్వారా. రెండోది, చంద్రబాబు నాయుడు గారితో టచ్లో ఉన్నారని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో ఉన్నప్పుడు దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ బీయింగ్ టచ్ విత్ హిమ్. మీకు నిజంగా చంద్రబాబు నాయుడు గారు మీ ఫ్రెండ్ అయితే ఆయన ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి మీతో జాయిన్ అవ్వమానండి. ఇఫ్ ఈజ్ అన్ ఎన్డీఏ దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ బీయింగ్ ఇన్ టచ్ విత్ ఈవెన్ ఏపీ కాంగ్రెస్ ఆల్సో కూడా దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ టచ్ విత్ హిమ్. ఓకే, ఎందుకంటే ఆయన బేసికల్లీ యువర్ అపోనెంట్ క్యాంప్లో ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఈజ్ యువర్ అపోనెంట్ క్యాంప్. ఆ అపోనెంట్ క్యాంపులో ఉన్నప్పుడు వాళ్ళతో టచ్లో ఉండటం అనేది మీకు ఉపయోగం లేదు. నష్టం ఉందా లేదా నాకు తెలియదు, ఉపయోగం లేదు. దానివల్ల మీకు ఉపయోగం లేదు. ఓకే, దాని బదులు జగన్మోహన్ రెడ్డి గారిని దట్స్ వాట్ ఐ రోట్. ఈ బీయింగ్ గో సాఫ్ట్ విత్ జగన్మోహన్ రెడ్డి. గో సాఫ్ట్ విత్ జగన్ గారు అండ్ ట్రై టు బీ క్లోజ్ విత్ జగన్మోహన్ రెడ్డి because he is the opponent here, you are the opponent there, and there is a possibility of similar thinking with Jagan and Rahul Gandhi. But how Chandrababu Naidu will think differently because he will try to appease Modi. How Congress will go with Chandrababu Naidu, as long as he is in NDA, it's not a good strategy. మీకు నిజంగా ఫ్రెండ్ అయితే ఆయన్ని బయటకు వచ్చేసి మీ ఎలయన్స్లో జాయిన్ అవ్వమనాలి. అదర్వైజ్ దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ దాట్ అనేది ఒక సజెషన్ రాశాను నేను రాహుల్ గాంధీకి ఆ రోజు మెయిల్లో. అండ్ ఫైనల్లీ మీరు గెలిచినా గెలవకపోయినా యువర్ ప్రజెన్స్ అనేది మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఉండాలి. అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉండండి ఆంధ్రప్రదేశ్కి అనేది ఈ 4 పాయింట్లు రాశాను యాక్చువల్గా. ఐ థింక్ రాహుల్ గాంధీ అంటే మనం ఏదో సజెషన్ ఇచ్చామని కాదు, మనలాంటి వాళ్ళు 100 మంది ఇచ్చాను. నేను అదే చెప్పాను, మన వాళ్ళ సెక్యూరిటీ కూడా మనం రీచ్ అవ్వలేము, బట్ సజెషన్ అయితే ఇచ్చాము. ఆ సజెషన్ ఇచ్చాను కాబట్టి నాతో పాటు చాలామంది సజెషన్ ఇచ్చుంటారు వాళ్ళకి. బట్ ఐఎమ్ అబ్జర్వింగ్ నవేడేస్ రాహుల్ గాంధీ ఈజ్ నాట్ స్ట్రెస్సింగ్ అనే ఎస్సీ బీసీ ఆదివాసీ. హీ చేంజ్ ది స్పీచెస్ పోస్ట్ బీహార్. దట్ వై ఒకటే నాకు అర్థమైంది. రెండోది, అప్పుడప్పుడు వచ్చిపోతాం ఉండండి అని ఒక సజెషన్ ఇచ్చాను గతంలో. ఐ థింక్ సెకండ్ దే ఆర్ కమింగ్ టు అనంతపూర్. అంటే నేను ఇచ్చానని కాదు,
దట్ ఈస్ ఎ బిగ్ కాంగ్రెస్ ఈజ్ బిగ్ పార్టీ, నేషనల్ పార్టీ. అది వాళ్ళకి ఒక వ్యవస్థ ఉంది కాబట్టి వాళ్ళు ఏదో ప్లాన్ చేసుకుని ఎనీవే వాట్ ఎవర్ ఐ థాట్ ఇట్స్ హ్యాపెనింగ్ దట్ దే ఆర్ కమింగ్ టు అనంతపూర్ సెకండ్. సో ఐ హ్యావ్ వన్ మోర్ డ్రీమ్, దట్ ఈస్ దట్ Jagan and Rahul Gandhi should join together, అట్లీస్ట్ ఫర్ ది సేఫ్టీ ఆఫ్ సెక్యులర్ వాదులు, మైనారిటీలు, కొద్దిగా మత ప్రాతిపదికన దేశం ఉంటే ప్రమాదం అని నమ్మేవాళ్ళు, అందరు కలిసి ఉండాలి అని నమ్మేవాళ్ళు జగన్ రాహుల్ గాంధీ కలిస్తే బెటర్ అనేది నా ఉద్దేశం. అది జరగాలని నేను కోరుకుంటున్నా త్వరలో. అది అంతవరకు. సో ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మెయిల్ గురించి నేను మీకు ఐఎమ్ జస్ట్ షోయింగ్ వాట్ హీ సెంట్ మీ మెయిల్. ఓకే, ఇది నాకు మెయిల్ వచ్చింది. నేను లెటర్ రాశాను కాబట్టి నాకు రిప్లై వచ్చేది. థ్యాంక్ యూ ఫర్ యువర్ న్యూ ఇయర్ 2026 గ్రీటింగ్స్. దాంట్లో నేను హ్యాపీ న్యూ ఇయర్ గ్రీటింగ్స్ కూడా చెప్పాను ఆ మెయిల్లో. సో దే హ్యావ్ గివెన్ మీ రిప్లై ఆన్ 3rd. అదే ఒకవేళ 1వ తారీఖు నాకు రిప్లై ఇచ్చుంటే అందరితో పాటు పంపించారు అనుకోవచ్చు. 3 జనవరి ఇచ్చారు కాబట్టి స్పెసిఫికల్లీ దే రోట్ టు మీ. నాకు అర్థమైంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద న్యూ ఇయర్ 2026 గ్రీటింగ్స్. I truly appreciate your kind and thoughtful gesture. That's what thoughtful gesture, and that's I sent him some thoughts. Okay, wishing you a happy, healthy and successful year ahead. Sincerely. So leader of opposition Lok Sabha, I got this mail, and why I kept these 2 photos, because they attached me to, I got 2 attachments. బహుశా అవి అందరికి పంపించినవి నాకు కూడా పంపించుంటారని నేను అనుకుంటున్నా. 1వ తారీఖు వీళ్ళందరికీ పంపించుంటారు ఇది. అది 3వ తారీఖు నాకు పంపించారు వీళ్ళు. ఇది చూడండి, నవవర్షకి శుభకామనాయి. నాకు కరెక్ట్గా అర్థం కాలేదు ఇది. మేబీ సో గ్రీటింగ్స్ అండ్ గుడ్ విషెస్ ఫర్ ది ఇయర్. రాహుల్ గాంధీ సైన్ చేసినటువంటి అటాచ్మెంట్ పంపించారు. ఇది రాహుల్ గాంధీ, లీడర్ ఆఫ్ అపోజిషన్, లోక్సభ, 10 జన్పథ్, న్యూఢిల్లీ. ఓకే, అండ్ వాళ్ళ ఎంపీలకి, ఎమ్మెల్యేలకి, వాళ్ళందరికీ 1వ తారీఖు పంపించుంటారు. నాకు 3వ తారీఖు పంపించారు. అది దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. ఇది ఒక ఫోటో అటాచ్మెంట్ చేశారు నా దాంతోపాటు. ఇది ఏంది, ఒక టైగర్ ఫోటో ఎందుకు వచ్చింది రాహుల్ గాంధీ గారి యొక్క మెయిల్ నుంచి అని అంటే, హీ సెంట్ మీ దిస్ వై. దిస్ ఇస్ ఫోటో టేకెన్ బై రైహాన్ రాజీవ్ వద్రా, ఫోటోగ్రాఫ్ బై రైహాన్ రాజీవ్ వద్రా. ఈ ఫోటో ప్రియాంక గాంధీ గారు వాళ్ళ అబ్బాయి ఫోటో తీశాడట దీన్ని. ప్రియాంక గాంధీ గారు వాళ్ళ అబ్బాయి, బికాజ్ ఈజ్ ఏ ఫోటోగ్రాఫర్ అండ్ రీసెంట్గా పెళ్లి చేసుకోబోతున్నాడు అనేటువంటి ఒక న్యూస్ కూడా ఉంది కదా. సో అతను తీసిన ఫోటో నాకు పంపించిన మెయిల్లో ఇది అటాచ్ చేశారు. ఇది ఫోటోగ్రాఫ్ బై రైహాన్ రాజీవ్ వద్రా అని ఫోటో అటాచ్ చేశారు. బహుశా ఇది అందరికీ పంపించుండొచ్చు, వాళ్ళ ఎంపీలకి, ఎమ్మెల్యేలకి. ది అటాచ్మెంట్స్ అనేవి ఆటోమేటిక్గా అందరికి పంపించుంటారు. బట్ మెయిల్ 3వ తారీఖు నాకు వచ్చింది కాబట్టి ఐ వాస్ థింకింగ్ ఇట్ ఈస్ ద రిప్లై టు మై మెయిల్ పర్సనలీ. ఐ విల్ బి థ్యాంకింగ్ టు రాహుల్ గాంధీ. థ్యాంక్ యూ, నమస్కార్.